శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రానికి తలమానికమైనటువంటి గ్రంథరాజం శారదా తిలకం. చాలామంది శాస్త్రానికి సంబంధించి ఏ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. మంత్ర మహోదధిలగాయతూ చాలా గ్రంథాలు మంత్రాలకు సంబంధించినటువంటి విశ్లేషణ సంపూర్ణంగా చేసిన శారదా తిలకం అనేటువంటి గ్రంథరాజం మంత్రాలలో సర్వులు ఆచరించుకోదగినటువంటి సులభమైన విధానాలు కూడా తెలియజేసింది. అందుచేతనే శారదా తిలకాన్ని ప్రామాణికంగా గుర్తిస్తూ మీరు సొంతంగా ఆచరించుకునేటువంటి సులభమైనటువంటి విధానాలను తెలియజేస్తాను. అందులో భాగంగా ఈ రోజున దుర్గాదేవికి సంబంధించి మనలో చాలామందికి అమ్మవారంటే అమితమైన భక్తి ఉంటుంది. అయితే దుర్గాదేవి సాధన అనేటప్పటికీ కొందరు భయపడుతూ ఉంటారు. కొందరు కేవలం శరన్నవరాత్ర కాలంలోనే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో మనం చేసేటువంటి దుర్గాదేవి సాధన వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అమ్మవారు ఏమీ ఆగ్రహించదు అనేటువంటి ఒక ఆలోచన. కాకపోతే అమ్మవారు అందరికీ కూడా తల్లే. ఆవిడ ఖచ్చితంగా ఇలా తప్పు చేస్తే వీడి మీద నేను ప్రతికూలమైన వాతావరణాన్ని చూపిస్తాను అనేటువంటి స్వభావం లేదు. మన ఆరాధన సక్రమంగా ఉంటే కనుక ఆ జగజ్జనని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటుంది. అందుచేతనే ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనా విధులు సులభంగా ఎలా చేసుకోవచ్చో ఈ విభాగంలో తెలియజేస్తాను. అందులో భాగంగా ఈ రోజున దుర్గాదేవికి సంబంధించి మహిమాన్వితమైనటువంటి మంత్రరాజాలలో ఒకటైన జయదుర్గా మంత్ర సాధన గురించి తెలియజేస్తాను. ఇది సర్వులు ఆచరించవచ్చు. ఇక ప్రామాణికంగా గురువు ద్వారా గ్రహించేటువంటి వారు, ఇది ఉత్తర విద్యాక్రమానికి సంబంధించిన విద్య కాబట్టి ఉత్తర విద్యాక్రమంలో దుర్గకు సంబంధించినటువంటి ఏ మూలాన్ని చెప్పుకున్నా గురువుగారి అనుమతితో ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి సంబంధించి గతంలో పూర్వ అనుభవం లేనివారు కూడా ఈ జపం చేయవచ్చు. ఆ రెండిటికి సంబంధించిన విధానాలు ఈ రోజున తెలియజేస్తాను. దుర్గాదేవి యొక్క ఘనత మార్కండేయ మహర్షి తెలియజేశాడు. ప్రత్యేకంగా శారదా తిలకం అనేటువంటి గ్రంథరాజంలో మార్కండేయ మహర్షి తెలియజేసినటువంటి దుర్గా వైభవాలు ఎన్నో ఉన్నాయి. అనేక అవతారాలు ఉన్నాయి, అనేక తత్వాలు ఉన్నాయి. వాటి ప్రభావాలు ఎలా చూపించింది అమ్మవారు అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు మార్కండేయ మహర్షి. ఆయన తెలియజేసిందే అంటే ఋషి అంటే మీకు చెప్పాను గతంలో, మంత్రాన్ని సృష్టించి దానివల్ల కలిగేటువంటి చైతన్యం ఎటువంటిది అనేది ప్రబోధించేవాడు ఋషి. అంటే మంత్రానికి సృష్టికర్త అన్నమాట. ఒక తత్వం ఉంది, దుర్గా అనేటువంటి తత్వం. ఆ తత్వంలో అనేకమైనటువంటి ఆంతరంగికమైన తత్వాలు ఉంటాయి. ఆయా తత్వాలు ప్రబోధించినప్పుడు ఎవరైతే ఆ తత్వ విశ్లేషణ చేస్తారో వారు ఆ మంత్రానికి ఋషి అవుతారు. అలాగే ఇప్పుడు మీకు చెబుతున్న జయదుర్గాదేవికి సంబంధించినటువంటి సాధనాక్రమం, మంత్ర విధానం ఏదైతే ఉందో దానికి మార్కండేయుడు ఋషి. ఈ మంత్రాన్ని ప్రతి మాసము కూడా ఏదేని శుక్రవారం ప్రారంభం చేసి గురువారానికి పూర్తి చేయొచ్చు. అలా 3 నుంచి 9 మాసాలు కొనసాగించవచ్చు. మనం సంకల్పించినటువంటి కార్యాలు సకాలంలో పూర్తి కాకపోయినా, ఆశాభంగం కలుగుతున్నా, అంటే పనులు వాయిదా పడుతున్నా, ప్రత్యేకమైన ఒక కామ్యం కోసం లేదా ప్రత్యేకమైన ఒక ఫలితం కోసం మనం ఎదురు చూస్తూ దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోయినా వాటి నుంచి విముక్తులవ్వడానికి ఈ సాధన సహకరిస్తుంది. ఇది సర్వులు చేయొచ్చు. సర్వులు చేసేటువంటి విధానం తర్వాత చెప్తాను. ముందుగా ఎవరైతే గతంలో దుర్గాదేవికి సంబంధించి లేదా చండీ ప్రోక్తాలు చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ విధంగా చేయాలో తిరిగి చేస్తాను. ప్రణవాన్ని తీసేస్తే ఈ మంత్రం నవాక్షరి అంటే చండీతో సమానమైనటువంటి ఫలితాన్ని ఒసగేటువంటి మంత్రరాజంగా చెప్పబడింది. ఇక ఈ మహామంత్రానికి సంబంధించిన విశ్లేషణ తెలియజేసే ముందు చిన్న చిన్న నియమాలు కూడా చెప్తాను. ఈ వారం రోజులు అంటే నెలలో ఒక వారం రోజులు కనీసంగా ఈ మంత్రానికి సంబంధించినటువంటి సాధనా క్రమాన్ని ఒసగాలి. ఇలాగా మనం ఎంచుకున్నటువంటి కామ్యం, మనం సంకల్పం చేసినటువంటి కామ్యం అంటే ఏదైతే మనం కోరిక చేత ఈ మంత్రాన్ని ఆచరిస్తామో ఆ కోరిక యొక్క జడత్వాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి అది 3 మాసాలు చేయాలా 9 మాసాలు చేయాలా అనేది అనుభవజ్ఞులు నిర్ధారిస్తారు. ఇక ఎవరూ సూచించేవారు లేరు. 9 మాసాలకు సంకల్పం చేయండి. దీనిని పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా చేయొచ్చు. వారికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే నెలలో వారం రోజులు కాబట్టి
ఏదీని శుక్రవారం ప్రారంభం చేయొచ్చు కాబట్టి వారి నెలసరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా అది పూర్తయిన తర్వాత సుమారుగా ఈ 9 మాసాలలో కూడా ఆ స్పర్శ లేకుండా ఉండేటువంటి రోజులు ఎంచుకుని చేయడం సర్వోత్తమం అని తెలియజేశారు. అందుచేతను ఏదేని శుక్రవారంలాగా అయితే గురువారం వరకు వార ప్రమాణంగా ఈ యొక్క విధానాన్ని ఆచరించవచ్చు. దీనికి ఉద్యాపనలు ఏమీ ఉండవు. దీపారాధన వెలిగించడం, అది కూడా ఆవ నూనెతో దీపారాధన, ఎర్రబొత్తులు వేసి దీపారాధన వెలిగించి ఆ దీపం మీద దుర్గాదేవి ఆవాహన చేయాలి. ఆవాహనం చేయడానికి ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిన తర్వాత మంత్రాన్ని చెప్తాను కదా, ఆ మంత్రంతో అభిమంత్రణం చేయాలి ఆ దీపం మీద. అంటే చెయ్యి కాలేంత ప్రమాణం అక్కర్లేదు. ఆ జ్యోతి ఏదైతే ఉందో దాని పై భాగంలో మన చేతిని ఆపాదించి మూలాన్ని దశవారం 10 సార్లు అభిమంత్రణం చేయాలి. మూలేన దశవారం అభిమంత్రియ 10 సార్లు అభిమంత్రణం చేసి దీపస్వరూపంగా జయదుర్గాదేవిని భావిస్తూ నమస్కరించి లమిత్యాది పంచోపచార పూజ దీపానికి చేయాలి. ఈ లమిత్యాది పంచోపచార పూజ అనేది న్యాసాల తర్వాత వస్తుంది. అందుచేత ముందుగా మీకు న్యాసాలు తెలియజేస్తాను. అస్య శ్రీ జయదుర్గా మహామంత్రస్య అన్నప్పుడు ఎప్పుడూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఆ దేవీ దేవతలకి మనం సంకల్పం చేసి న్యాసాలు ప్రారంభం చేయడానికి పూర్వం ఈ విధానం ఏదైతే ఉంటుందో అది ఎవరికి చేస్తున్నా కానీ అస్యశ్రీ ఆ దేవతా మహామంత్రస్య, ఇది జయదుర్గకు సంబంధించిన విధానం కాబట్టి అస్యశ్రీ జయదుర్గా మహామంత్రస్య, అమ్మవారు దుర్గాంబకు నమస్కారం చేసుకోవాలి. మార్కండేయ ఋషి, ఈ విధానం మొత్తానికి కూడా మార్కండేయుడు ఋషి అంటే ప్రబోధించినటువంటి ఋషి మార్కండేయుడు. బృహతి ఛంద, ఛందస్సు బృహతి ఛంద. ఓం బీజం, ఇదంతా కూడా మనం పూర్వంలో దుర్గాదేవికి సంబంధించి కానీ చండీ విధులు కానీ చెప్పుకుంటే కనుక ఈ న్యాసాలన్నీ కూడా ఆపాదించుకుని చేయాలి. ఇక గతంలో ఆ రకమైన ఉపదేశాలు లేకుండా కేవలం కామ్యసిద్ధి కోసం మూలమంత్ర ప్రేరణ చేయాలనుకునేటువంటి వారు ఈ న్యాసాలు అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఎందుకు చెప్పడం అంటే కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి న్యాసాలు అవసరం. ఈ న్యాసాల విషయంలో చాలామంది తర్జన భర్జన అవుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఋషి చెప్తూ ఉంటారు, ఒక్కో ఛందస్సు చెప్తూ ఉంటారు. అందుచేతనే ఏదైతే ప్రామాణికంగా గ్రంథస్థమై ఉందో గ్రంథం పేరుతో సహితంగా చెప్తున్నాను. శారదా తిలకంలో జయదుర్గా విధులు ఏవైతే ఉన్నాయో దానిని ఈ రోజున మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఋషి ఛందస్సు అయిన తర్వాత బీజం, ఇందులో ఓం బీజం అని ఉంటుంది. ఇందులో ప్రణవాన్ని కొందరు చెప్పకపోయినా పర్వాలేదు. చండీ మంత్రం ఉత్తర భారతదేశం వైపు చూస్తే ప్రణవంతో కలిసి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని సంప్రదాయాల్లో చండీ మంత్రంలో ఓంకారం ఉంటుంది. కానీ కొన్ని సూత్రాలలో, కొన్ని పాఠాంతాలలో, కొన్ని సంప్రదాయాల్లో ప్రణవం లేదు. ప్రణవం లేనటువంటి చండీ మంత్రాన్ని చెప్తారు. అలాగే నవాక్షరి అని చెప్తారు. కొన్ని మంత్రాల్లో ప్రణవం కలిసి ఉన్నా కూడా ప్రణవాన్ని గణించడంలో ఉపయోగించరు, అంటే దాన్ని లెక్కించరన్నమాట. చండీ మంత్రం అనేది ఓంకారం లేకుండా 9 అక్షరాలు, నవాక్షరి అంటారు. ఓంకారాన్ని పెడితే 10 అక్షరాలు అవుతుంది. అయినా ఉత్తర భారతదేశం వాళ్ళు దాన్ని నవాక్షరేనే చెప్తారు. సూత్రంలో చెప్పింది ఏంటంటే ఓంకారాన్ని గణించద్దు. దేని కింద? లెక్కలలో గణించకూడదు. దానిని అక్షరాల్లో ఇన్ని సంఖ్యలు అయ్యాయి అని చెప్పడానికి మాత్రం ఓంకారాన్ని చెప్పకూడదు. అలాగే ఈ మంత్రానికి సంబంధించి కూడా పాఠాంతంలో ఓంకారం అక్కర్లేదని చెప్పింది. కానీ వాస్తవంగా ఎవరు చేసినా, అంటే మంత్రోపదేశం ఉండి సాధన చేసేవారైనా లేకుండా సాధన చేసేవారైనా ప్రణవాన్ని ఉపయోగించి తీరాల్సింది. ఓం బీజం స్వాహా శక్తి జయదుర్గాయేతి కీలకం మమ జయదుర్గాంబా ప్రసాద సిద్ధ్యర్థే సంకల్ప సాధనా సిద్ధ్యర్థే జయదుర్గా మహామంత్ర జపే వినియోగ. చేతిలో దైవపాత్రలో నీళ్లు పోసుకుని తీర్థపాత్రలో విడిచిపెట్టి జయదుర్గాదేవికి నమస్కారం చేసుకుని ప్రారంభం చేయాలి. ఇక అంగన్యాస కరన్యాసాలు. ముందుగా కరన్యాసం. ఓం అంగుష్టాభ్యా నమః, దుర్గే తర్జనీభ్యా నమః, దుర్గే మధ్యమాభ్యా నమః, రక్షిణి అనామికాభ్యా నమః, స్వాహ కనిష్ఠికాభ్యా నమః. ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ కరతలకర పృష్ఠాభ్యా నమః. ఓం హృదయాయ నమః, దుర్గే శిరసే స్వాహ, దుర్గే శిఖాయై వౌషటు, రక్షిణి కవచాయ స్వాహ నేత్రత్రయాయ వౌషటు. ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ అస్త్రాయ పటు భూర్భువస్వరోమతి దిగ్బంధ. ధ్యానం. ఇందులో యోని ముద్ర ప్రదర్శించి ధ్యాన శ్లోకాన్ని చెప్పాలి. కాళాభ్రాభాం కటాక్ష్యైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై. అమ్మవారికి ఈ ధ్యాన శ్లోకం చెప్పి నమస్కరించి లమిత్యాది పంచోపచార పూజ. తొలుత మనం దీపారాధన, ఆవ నూనెతో దీపారాధన వెలిగించాం కదా, దానికే లమిత్యాది పంచోపచార పూజ చేయాలి. ఈ పంచోపచార పూజల్లో నివేదన విప్ప పువ్వు మధువు, అంటే తేనె విప్ప పువ్వు నైవేద్యం పెట్టాలి. సర్వతత్వాత్మికాయే దీపస్వరూపిణి జయదుర్గాంబాయే నమః సర్వోపచారార్థం పుష్పాక్షతాలు సమర్పగామి. పుష్పాక్షతలు సమర్పించి నమస్కారం చేసి, మంత్రం ఉపదేశం లేనటువంటి వారు శివుణ్ణి గురువుగా భావించి శివాయ గురవే నమః ఇది 10 సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానాన్ని జపం చేయవచ్చు. ఇందులో మంత్రాన్ని భేదిస్తేనే అంగన్యాసకరన్యాసాలు. ఇది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అంటే మనం అంగన్యాసకరన్యాసాల్లో చెప్పిన బీజాలు ఏవైతే ఉన్నాయో అవే మంత్రం. ఏవైతే చిన్న మంత్రాలు ఉంటాయో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే చిన్న చిన్న మంత్రాలు 9 అక్షరాలు, 11, 12 అక్షరాల మంత్రాలు, వీటికి సుమారుగా అంగన్యాసకరన్యాసాలలో ప్రధానమైనటువంటి దేవతకు చెప్పబడినటువంటి బీజాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాలతో వాళ్ళకి అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి. మంత్రం ఏదైతే ఉంటుందో మంత్రాన్ని భేదిస్తే వచ్చేటువంటి అక్షర సముదాయం ఉంటుంది కదా, వాటితో వీటికి అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి. ఇది దుర్గా అనేటువంటి ప్రధాన విద్యారాజం యొక్క అంశ జయదుర్గా అనేటువంటిది. అందుచేతను ప్రధానమైనటువంటి దుర్గాదేవికి సంబంధించి దుంబీజంతో అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి. జయదుర్గా అనేటువంటి ఈ విధానంలో అంగన్యాసకరన్యాసాలకు మంత్రాన్ని భేదించడం వల్ల అవి ఆవిర్భవిస్తాయన్నమాట. ఇక మూలమంత్రం విషయానికి వస్తే ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ, ఇది మూలమంత్రం. ఇక నేను గతంలో చెప్పినప్పుడు ప్రణవం అనేది కొన్ని మంత్రాలకు మాత్రమే ఉంటుంది, కొన్ని మంత్రాలకు ఉండదు. ప్రణవం ఉపయోగించదలిచిన వారు ఉపదేశపూర్వకంగా గ్రహించిన దానికే ప్రాధాన్యత ఉంటుంది అని. ఇప్పుడు చెప్పిన మంత్రం గతంలో దుర్గాదేవికి సంబంధించిన ప్రోక్తం చేసిన, చండీకి సంబంధించిన విధానాలు ఆచరించిన, వాటికి సంబంధించిన మూలమంత్రాలు గ్రహించిన వారైతే కనుక ఈ విధంగా చేయండి. మూలమంత్రం ఉపదేశం లేనటువంటి వారు శుక్రవారం రోజు ఉదయాన్నే పెందరాలే స్నానం చేసేసి, ఎప్పుడైనా సరే ఈ విధానం శుక్రవారం లాగా ఇది గురువారం దాకా అని చెప్పాను కదా, గురువారం దాకా అంటే గురువారం రాత్రి పూర్తయ్యేదాకా అని, శుక్రవారం ఉదయం దాకా దాన్ని వారదీక్ష అంటారు. శుక్రవారం లాగా అయితే శుక్రవారమే అనుకోండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని, చన్నీళ్ళైనా వేడినీళ్ళైనా పర్వాలేదు, ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం పూర్తయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ధరించి దేవతార్చన దగ్గర కూర్చుని దీపారాధన, ఆవ నూనె, ఎర్ర ఒత్తులతో దీపారాధన వెలిగించి దానికి గంధ పుష్పాక్షతలు అలంకారం చేసి లమిత్యాది పంచోపచార పూజ వస్తే చేయొచ్చు. లేని పక్షంలో కొద్దిగా ఒక చిన్న పాత్రలోకి తేనె, విప్ప పువ్వు రెండింటిని రంగరించినా పర్వాలేదు, విడివిడిగా పెట్టినా పర్వాలేదు, చేతిలో నీళ్లు పోసుకుని ఇప్పుడు మీకు చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో దానిని చెప్పి ప్రోక్షణ చేసి నివేదన చేయండి. సర్వతత్వాత్మికాయే దీపస్వరూపిణి జయదుర్గాంబాయే నమః సర్వోపచారార్థం పుష్పాక్షతాలు సమర్పగామి. పుష్పాక్షతలు ఇచ్చి నమస్కారం చేసిన తర్వాత రోజుకి కనీసం సహస్రాధికమైన జపం చేయాలి. 1000 దాటి చేయాలి. ముహూర్తకాలాధికం దాటాలి. ఎందుకంటే 1000 దాటి అంటే బహుశా 20-30 నిమిషాల్లో పూర్తి అయిపోయింది అనుకోండి. ఈయన సహస్రాధికం అనే చెప్పారు కదా, నేను 1000 దాటాను, ఇక్కడతో ఈరోజు పూర్తి అయిపోయింది అనుకోవద్దు. సహస్రాధికం చేయాలి, ముహూర్తకాలాధికం దాటాలి. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు దాటి జపం జరగాలి. ఆ రకంగా ప్రతిరోజు కూడా జప విధానాన్ని నిర్వర్తించాలి. పురుషులైనా స్త్రీలైనా సరే కామ్యసిద్ధి కోసం, త్వరితమైనటువంటి కామ్యసిద్ధి కోసం ఈ విధానాన్ని ఆచరించవచ్చు. ఇక ఉపదేశం లేకుండా చేసేటువంటి వారు ప్రణవం లేకుండా దుర్గే దుర్గే రక్షిణి స్వాహ, దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే కేవలం ఓంకారం ఉండదంతే. ఎందుకంటే మనం ఉపదేశం గ్రహించకుండా చేసేదానికి ప్రణవాన్ని ఆపాదించకూడదు. అందుచేతను దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. దీని ముహూర్తకాలాధికం సహస్రాధికం చేసిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ విధానంలో తొలి రోజున ఖచ్చితంగా చిత్రాన్నము, గుడాన్నము అంటే పులిహోర మరియు బెల్లం అన్నం అంటాం కదా, పాయాసం, ఈ రెండింటినీ నివేదన చేయాలి దీపానికి. అలాగే వారాంతంలో అంటే గురువారం రాత్రి పూర్తయిపోయిన తర్వాత శుక్రవారం ఉదయానికి మనం పూర్తి చేస్తాం. ఈ గురువారం రాత్రి గడవడం కూడా ఈ దీక్షలోకే వస్తుంది, శుక్రవారం ఉదయం దాకా. శుక్రవారం ఉదయం కూడా స్నానం చేసి చక్కగా గుడాన్నము, చిత్రాన్నము వండి నివేదన చేయాలి. ఆ రోజుగా ఆ వ్రతం పూర్తవుతుందన్నమాట.
తరువాత మరలా వచ్చే మాసంలో శుక్రవారంలాగా అయితే శుక్రవారం వరకు ఈ దీక్షా నియమాలు చేసుకోవచ్చు. ఈ రకంగా దుర్గాదేవికి సంబంధించిన జయదుర్గా సాధనా విధి ఎటువంటి క్లిష్టతరమైనటువంటి వ్యవహారాన్నైనా జయప్రదం చేసి సఫలం చేస్తుంది. మనం ఏదేని మార్గంలో విజయాన్ని కాంక్షించేటప్పుడు ఈ విధానాన్ని కనీసంగా ఆచరించి ఆ ప్రయత్నం చేస్తే కనుక ప్రయత్నంలో సఫలత సాధిస్తాం. దుర్గాదేవికి సంబంధించి సులభంగా మనం వ్యక్తిగతంగా ఆచరించుకునే విధానాల్లో ఇది ఒకటి. ఇది కూడా శారదా తిలకం అనేటువంటి మహాగ్రంథం నుంచి గ్రహించింది. కాబట్టి ప్రమాణమైనటువంటి ఏ మంత్రాన్నైనా అధికారికంగా ఎవరైనా చేయొచ్చు. ఇక ఉపదేశం లేకుండా ఈ కొద్దిపాటి మార్పులతో మంత్రాన్ని గ్రహించి సాధన చేసేవారు ఎటువంటి ఫలితాన్ని పొందుతారో అటువంటి ఫలితాన్ని పొందే దిశగా సర్వులు ప్రయత్నం చేయవచ్చు. దుర్గాదేవి కృపా కటాక్షాల చేత మీ సంకల్ప సిద్ధవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.